రాష్ట్ర వ్యాప్తంగా కేంద్రీయ విద్యాలయాల్లో 1వ తరగతి ప్రవేశాలకు కేంద్ర ప్రభుత్వం ప్రకటన విడుదల చేసింది. రాష్ట్ర వ్యాప్తంగా కేంద్రీయ విద్యాలయాల్లో ఈ ఏడాదికి 1వ తరగతి ప్రవేశాలకు ప్రకటన విడుదలైంది. ఈ నెల 20న ఆన్లైన్ రిజిస్ట్రేషన్ ప్రక్రియ ప్రారంభమైంది. అర్హులైన విద్యార్థులు ఏప్రిల్ 2వ తేదీలోగా దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం కల్పించారు. ఉమ్మడి జిల్లాల్లోని కర్నూలు, డోన్ కేంద్రీయ విద్యాలయాలు ఉన్నాయి. 2వ తరగతి ఆపై తరగతుల్లో చేరాలనుకుంటే ఏప్రిల్ 2వ తేదీ నుంచి 8వ తేదీ వరకు సంబంధిత పాఠశాలల్లో ఖాళీలను బట్టి ఆఫ్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం ఉంది. మొదటి ప్రాధాన్యతగా త్రివిధ దళాల్లో పనిచేసే ఉద్యోగుల పిల్లలకు అవకాశం కల్పించారు. 2వ కేటగిరీలో పబ్లిక్ సెక్టర్, 3వ కేటగిరీలో ట్రాన్స్ఫర్ స్టేట్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ పిల్లలకు అవకాశం కల్పించారు. 4వ కేటగిరీలో నాన్ ట్రాన్స్ఫర్ స్టేట్ ఎంప్లాయీస్, 5వ కేటగిరీలో ఇతర ఉద్యోగుల పిల్లలకు ప్రాధాన్యత ఉంటుంది. 2026 మార్చి 31వ తేదీ నాటికి విద్యార్థికి ఉండవలసిన కనీస వయసు 6 సంవత్సరాలు నిండి ఉండాలి. గరిష్టంగా 8 లోపు వయసు ఉండాలి. విద్యార్థుల తల్లిదండ్రులు ముందుగా కేవీఎస్ అధికార వెబ్సైట్లో రిజిస్ట్రేషన్ చేయించుకోవాలి. ఆన్లైన్ రిజిస్ట్రేషన్ చివరి తేదీ ఏప్రిల్ 2వ తేదీ కాగా అర్హుల జాబితా మొదటి విడత ఏప్రిల్ 8, 2వ విడత ఏప్రిల్ 16, 3వ విడత ఏప్రిల్ 21న ఉంటుంది. తుది ప్రవేశాలు జూలై 31వ తేదీ నుంచి అమలవుతుంది. ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని విద్యాశాఖ అధికారులు కోరుతున్నారు. హలో అండి, నేను మీ కిరాక్ సీత. ప్లీజ్ డు సబ్స్క్రైబ్ టు నంద్యాల కమ్యూనికేషన్స్.